తెలివైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే, తెలివైనటువంటి వారు, అది కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, ఒక సమస్య రాకుండా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, సమస్య రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అనారోగ్యము రాకుండా ఉండాలంటే, అనారోగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? హాస్పిటల్‌కి వెళ్ళి ఖర్చులు, విపరీతమైనటువంటి ఖర్చులు ఈ రోజులలో. ఇంతింత డబ్బులన్నీ కూడా హాస్పిటల్‌కి పెట్టడమే కాదు, మన మానసికంగాను, శారీరకంగాను ఇబ్బంది పడతాం కనుక, మనము సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, సరైనటువంటి విధంగా వ్యాయామము, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే సమస్యలు ఉండవు కదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఏమంటారు, మనకు తెలిసినటువంటి విషయమే కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అలాగే ఇక్కడ మనకు సామెతలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. చెరువు నీరు ఉంటుంది. ఈ చెరువు నీరు వెళ్ళి చెరువు వెనుక పడిన తర్వాత నీటి కోసం వెతుకులాడము అంటే, చెరువుకు ఒక చిన్న రంధ్రమైందనుకోండి, ఏం చేయాలి? వెంటనే దాన్ని పూడ్చివేయాలి. లేదనుకుంటే చెరువు అది పెరిగి పెరిగి ఆ కట్ట తెగి ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది.